హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరూ కూడా ఎవరైతే ఎంబీబీఎస్ సీటు ఆశిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, తర్వాత కౌన్సిలింగ్కి ఏ సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోవాలి అనే విషయంపై నిన్న వీడియో పెట్టడం జరిగింది. ఈ వీడియోలో కొంతమంది విద్యార్థులు కొన్ని సందేహాలను వెలబుచ్చటం జరిగింది. ఆ సందేహాలలో ముఖ్యమైనది, అడ్మిట్ కార్డు మేము ఎగ్జామ్ రాసినప్పుడు అక్కడే తీసుకునేనారు సార్, అడ్మిట్ కార్డు మాకు ఎలా వస్తుంది, కౌన్సిలింగ్లో అడ్మిట్ కార్డు కావాలి అంటే మేము అడ్మిట్ కార్డు మళ్ళీ ఏం చేయాలి, కళాశాలలోనే తీసుకునేనారు కదా అని అంటున్నారు. ఖచ్చితంగా అడ్మిట్ కార్డు అనేది కౌన్సిలింగ్లో ఉపయోగపడుతుంది. కంపల్సరిగా అడ్మిట్ కార్డు కానీ ఇవ్వకపోతే కంపల్సరీగా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు కౌన్సిలింగ్లో. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఇప్పుడు హాల్ టికెట్ ఏదైతే మీరు కళాశాలలో ఇచ్చేశారో దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడే 2-3 కాపీలు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. అది ప్రతి ఒక్కరూ కూడా ఆ పని చేస్తారు. కానీ కొంతమంది విద్యార్థులు ఒకే కాపీ డౌన్లోడ్ చేసుకుని దాన్ని కళాశాలలో ఎగ్జామ్ రాసేటప్పుడు ఇచ్చేయటం జరిగింది. ఇప్పుడు ఆ విద్యార్థులందరూ కూడా నీట్ యూజీ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరూ కూడా ఎన్టీఏ వారి అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి https://neet.nta.nic.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి ముందుగా మీరు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కూడా మీకు డౌన్లోడ్ చేసుకునే ఆస్కారం ఉంది. https://neet.nta.nic.in ఈ వెబ్సైట్లో మీరు నీట్ అఫిషియల్ వెబ్సైట్లో ఈ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకుని దగ్గర పెట్టుకోండి. దాంట్లో మీ ఫోటో అంటించాల్సి ఉంటుంది. సెకండ్ పేజీలో పోస్ట్ కార్డ్ సైజు ఫోటో కూడా ఖచ్చితంగా అంటించాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా మీకు కౌన్సిలింగ్ వెళ్ళే ముందు రోజు ఆ ఫోటోలు అంటించుకునే కార్యక్రమం చేయండి. ప్రస్తుతానికైతే దాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింటౌట్ తీసుకుని నేను చెప్పిన సర్టిఫికెట్లు ఏదైతే కౌన్సిలింగ్కి అవసరం అవుతాయో ఆ ఒరిజినల్ కాపీస్లో భద్రంగా సేఫ్గా ఉంచుకోండి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకే నేను మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఖచ్చితంగా నీట్ యూజీ 2025 అడ్మిట్ కార్డులు అయితే ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ మనకు కౌన్సిలింగ్లో సీటు వస్తుంది అంటే అది ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులకు మరియు వెటర్నరీ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో వెటర్నరీ కోర్సుకు, బీఎస్సీ నర్సింగ్ కూడా ఈ నీట్ యూజీ ద్వారా ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్నిటికీ కూడా ఈ అడ్మిట్ కార్డ్ అనేది కంపల్సరిగా అవసరం అవుతుంది. కాబట్టి అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేసుకుని సేఫ్గా ఉంచుకోండి అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ప్రతి అప్డేట్ కూడా కౌన్సిలింగ్కి మనం ఇవ్వటం జరుగుతుంది. ప్రతి అప్డేట్ పైన మీరు క్లియర్గా మీకు ఏ సందేహాలున్నా నన్ను అడగచ్చు. కాకపోతే కామన్గా మనం వీడియోలో చెప్పిన అంశాలనే కామెంట్లుగా మళ్ళీ అడుగుతున్నారు. దీన్ని బట్టి నేను అర్థం చేసుకునేది ఏమిటంటే వీళ్ళు మనం వీడియోలో చెప్పిన అంశాలనే అడుగుతున్నారు, కంపల్సరీగా వీళ్ళు వీడియో అయితే చూడలేదు అని అయితే నాకు అర్థమవుతా ఉంది. వీడియో చూడకనే థంబ్నెయిల్ చూసేసి ఆడ కామెంట్లు పెడుతున్నారు, వాళ్ళ డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మీకు కౌన్సిలింగ్ కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కౌన్సిలింగ్ పూర్తి అయ్యేంత వరకు నేను మన వీడియోల ద్వారా తెలియజేస్తుంటాను. కాబట్టి వీడియోలను క్షుణ్ణంగా ఫాలో అవ్వండి. మీకు ఏదైతే డౌట్ ఉంటుందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేగాని వీడియోలో చెప్పిన అంశాలనే వీడియోలో మనం అంత క్లియర్గా చెప్పినా కానీ అదే అంశాన్ని పట్టుకుని మళ్ళీ కామెంట్లో అడిగితే ఖచ్చితంగా మీరు వీడియో చూడలేదని నేను అనుకుంటాను. ఇప్పుడు కట్ ఆఫ్ గురించి, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి, సేఫ్ మార్కులు ఎంత వస్తే మీకు ప్రశాంతంగా ఉండొచ్చు, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, సేఫ్ మార్కులు ఎంత రావాలి అనే విషయం క్లియర్గా తెలియజేశాను. అదేవిధంగా ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళు ఈ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చు అది కూడా క్లియర్గా చెప్పాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ప్రతి అంశం కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలే నేను వీడియోలో చెప్తుంటాను. ఏది కూడా అన్నెసరీ టాపిక్ని అయితే నేను తీసుకురాను. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా విద్యార్థికి ఏం అవసరమో, ఏ సమయంలో ఏం కావాలో అది క్షుణ్ణంగా మీ అందరికీ తెలియజేస్తాను. ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు. గతంలోనే
ఈ మెడికల్ కళాశాలల గురించి ఆంధ్రలో మరియు తెలంగాణలో కూడా ఎన్ని మెడికల్ కళాశాలలు ఉన్నాయి, ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి, ఈ వివరాలు కూడా తెలియజేశాను. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 4000 కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. మెడికల్ కళాశాలలు ఇప్పటి వరకైతే పెరిగే సూచనలు అయితే కనబడట్లేదు. ఈ సంవత్సరం పెరుగుతాయా లేదనేది కూడా డౌట్గానే ఉంది. ఇంకా కౌన్సిలింగ్కు టైం ఉంది కాబట్టి ఈ కొత్తగా ఏదైనా మెడికల్ కళాశాలలకి, ప్రైవేట్ మెడికల్ కళాశాలలకి పర్మిషన్ వస్తుందా? ఆల్రెడీ డీమ్డ్ యూనివర్సిటీకి కొన్ని మెడికల్ కళాశాలలు అప్లై చేసుకున్నాయి, కానీ చాలామంది కూడా డీమ్డ్ యూనివర్సిటీ పర్మిషన్ రాదు అని ఏదో చెప్పేస్తున్నారు. దానికి ఇంకా కూడా చాలా టైం ఉంది, ఇంకా టైం అయిపోలేదు. లాస్ట్ మినిట్లో కూడా కౌన్సిలింగ్కి రేపు ఒక రోజు ఉన్నాగా కూడా పర్మిషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఉన్నది ఉన్నట్లే తెలియజేస్తాను. ఎక్కడ కూడా ఎవరికి సందేహపడాల్సిన పని లేదు. మన వీడియోల ద్వారా మీరు పూర్తి ఇన్ఫర్మేషన్, కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవచ్చు. మన వీడియోలను పూర్తిగా చూడండి. మీ స్నేహితులకు కూడా మన వీడియోలు షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కౌన్సిలింగ్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్లో పేమెంట్లు కట్టడం, దాదాపు కూడా వాళ్ళ డౌట్లు ఆన్లైన్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. మీకు ఎటువంటి ఖర్చు లేకుండా నేనైతే వీడియోల్లో ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తున్నాను. చాలామందికి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ కూడా కౌన్సిలింగ్కి ఎటువంటి ఖర్చు లేకుండా మన ద్వారా వీలైనంత వరకు విద్యార్థులకు సహాయం చేయాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ కౌన్సిలింగ్ వీడియోలు చేస్తుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏ డౌట్ ఉన్నా, జెన్యూన్గా ఏ డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ల రూపంలో తెలియజేయండి. సందేహాలను నివృత్తి చేసుకోండి. జెన్యూన్గా పెట్టే ప్రతి కామెంట్కు కూడా నేను రిప్లై ఇస్తుంటాను. అది మీరు చూస్తూనే ఉన్నారు. ఆ రెగ్యులర్గా పెట్టే కామెంట్లకి, కటాఫ్ గురించి పెట్టే కామెంట్లకి రెగ్యులర్గా మనం కటాఫ్ గురించి ఇన్ని మార్కులు వస్తే సేఫ్ అన్నాం, కానీ పదే కూడా ఇన్ని మార్కులు సీట్ వస్తున్నా అంటే ఇక రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి కూడా మనం చెప్పుకుంటూ పోతూ ఉండాల్సింది. కాబట్టి వీడియో చూస్తే ఎన్ని మార్కులకి మనం కటాఫ్ మార్కులు చెప్పామో గత వీడియోలు కూడా చూడండి. మన వీడియోలు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కటాఫ్ మార్క్స్ గురించి పూర్తి సమాచారం మన వీడియోలో క్లియర్గా చెప్తున్నాము. రాష్ట్రంలో మనకు విద్యార్థులందరూ కూడా వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి, వాళ్ళది ఏ రీజను, దాని గురించి అయితే కామెంట్లు తెలియచేయండి. ఎందుకంటే మీ రీజను, మీ మార్కులు, మీ కేటగిరీ 3 తెలియజేస్తే కానీ మనం మీ గురించి ఏ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఏది కావాలన్నా చెప్పలేము. కాబట్టి మీ రీజన్ ఏయునా ఎస్వియునా, మీకు వచ్చిన మార్కులు, తర్వాత మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు, ఓపెన్ కేటగిరీనా, ఓసీనా, లేకపోతే ఓబీసీనా, లేకపోతే ఎస్సీనా, ఎస్టీనా, లేకపోతే మీకు స్పోర్ట్స్ కోటా ఏదైనా ఉందా, ఈ వివరాలు కామెంట్లో తెలియజేస్తేనే మనం పూర్తి ఇన్ఫర్మేషన్ని మీకు తెలియజేయగలం. జై హింద్.